ఎస్ గుడ్ మార్నింగ్ డే లీడర్స్. నేను మీ దిలీప్ గౌడ్ డీజీపీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇప్పుడే ఎవరైతే విజిట్ చేస్తున్నారో కొత్తగా వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మరి మన కంపెనీ 20 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా, వెస్టీజ్ 20 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఒక అద్భుతమైన ఆఫర్ అని చెప్పచ్చు. నిజంగా చాలా ఎక్సలెంట్ ఆఫర్ మనకు ఇవ్వడం జరిగింది. సో మరి ఆ ఆఫర్ గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో తెలుసుకుందాం. ప్రతి ఒక్క పిన్ టు పిన్ తెలుసుకుందాం, ఎట్లా ఈ ఆఫర్కి ఎలిజిబుల్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా. సో మరి మనకు ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే 20th యానివర్సరీ ఫస్ట్ బిగ్గెస్ట్ పోల్ ఎవర్ 20 crores పోల్ 2024-25. నిజంగా చాలా అద్భుతమైన ఆఫర్ లాంచ్ చేసింది మన కంపెనీ 20 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా. సో మరి ఫస్ట్ 5 crore పోల్ ఇది పర్ 6 months. ఇది ఎవరికంటే ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది అంటే 5 కోట్లది బిజినెస్ బిగినర్స్, అంటే బిజినెస్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వ్యక్తులు. అంటే బిజినెస్ బిగినర్స్ అంటే ఎవరు అంటే బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు, అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఈ డైరెక్టర్స్ని బిజినెస్ బిగినర్స్ అని చెప్పచ్చు. సో మరి మనం దీనికి ఈ ఆఫర్కి మనం ఎలిజిబుల్ కావాలంటే ఏం చేయాలంటే మెయింటైన్ యువర్ లెవెల్. ఎన్ని నెలలు అంటే 5 out of 6 months, అంటే 6 నెలలకు మనం 5 నెలలు 100% మనం క్వాలిఫై కావాలా. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే June 2nd, అంటే ఈ జూన్ ఏదైతే ఉందో ఈ జూన్ నుంచి నవంబర్ వరకు ఈ ఆఫర్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో మరి ఈ ఆఫర్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ ఆఫర్కి ఎలిజిబుల్ కావాలంటే 100 PV 100% సెల్ఫ్ PV అనేది మనకు ఉండాలా. 100% ఉండాలా. సెల్ఫ్ PV 100 ఉండాలా. సో ఎన్ని నెలలు ఉండాలంటే 5 నెలలు, అంటే ఈ ఆఫర్ 5 నెలల వరకు ఉంటుంది, అంటే నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి మినిమం 5 నెలల వరకు మన లెవెల్ని క్వాలిఫై అయ్యి మన 100% మన సెల్ఫ్ PV ఎంత ఉండాలంటే 100 PV ఉండాలి. సో ఓకేనా, 100 PV ఖచ్చితంగా ఉండాలి. మరి 100 PV ఉన్న తర్వాత ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్. సో బ్రాంజ్ డైరెక్టర్ ఏం చేయాలంటే టార్గెట్ PV పర్ మంత్ గ్రూప్ PV ఎంత అంటే 2800, అంటే మీ టీంతో నచ్చిన PV కావచ్చు, అంటే మీ టీం మీది ఏదైతే మీ అండర్లో టీం ఉందో ఆ టీంతో కానీ అండ్ మీ సెల్ఫ్తో కలిపి ఈ మంత్ బ్రాంజ్ అయ్యేటప్పుడు మీరు ఎన్ని PVలతో బ్రాంజ్ కావాలంటే 2800 PVతోని మీరు బ్రాంజ్ డైరెక్టర్ కావాలా. సో ఈ బ్రాంజ్ డైరెక్టర్ అని చెప్పేసి బేస్ మంత్, అంటే బ్రాంజ్ ఎవరైతే అవుతారో దీన్ని బేస్ మంత్ తీసుకుంటారు. అంటే ఈ బ్రాంజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో 6 నెలల వరకు ప్రతి నెల 2800 కంటే ఎక్కువ పాయింట్స్ మనం గ్రూప్ PV చేసుకుంటే మనం ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతాం. అంటే బ్రాంజ్ చాలామందికి డౌట్స్ వస్తే ఏమిటి అంటే బ్రాంజ్ ఈ మంత్ బ్రాంజ్ అయినాం సార్, నెక్స్ట్ మంత్ సిల్వర్ అయినాం, తర్వాత గోల్డ్ అయినాం, తర్వాత మళ్ళీ బ్రాంజ్కి వచ్చినాం సార్, తర్వాత మళ్ళీ డైమండ్ అయినాం. సో ఇట్లా లెవెల్స్ అవుతాం. అంటే ఎప్పుడు ఈ బ్రాంజ్ డైరెక్టర్ అంటే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ ఏదైతే ఉందో బేస్ మంత్ లెవెల్ ఏదైతే ఉందో ఆ బేస్ మంత్ లెవెల్ మీకు తగ్గద్దు. అంతే సింపుల్గా అర్థం చేసుకోండి లీడర్స్. బేస్ మంత్ అంటే మీరు ఈ మంత్ బ్రాంజ్ కాబట్టి ఈ బ్రాంజ్ నాన్ క్వాలిఫైడ్ కావద్దు. ఇప్పటి నుంచి ఈ మంత్ జూన్ మంత్ ఏదైతే మీరు అవుతున్నారో ఏ లెవెల్ అయితే అవుతున్నారో దాన్ని మీరు డౌన్ కావద్దు. ఓకేనా, 2800 PV గ్రూప్ PV చేసుకోవాలా. 6 నెలలకు కలిపి 16,500 PV చేసుకోవాలి. 16,500 PVలు మీరు 6 నెలలు కలిపి చేసుకోవాలా. ఒక నెల మీరు ఎంత చేసుకుంటారో మీ ఇష్టం. మొత్తం టోటల్గా 16,500 పాయింట్స్ గ్రూప్ PV ఉండాలి 6 నెలలు కలుపుకొని. ఓకేనా, రైట్, అర్థమైంది. సిల్వర్ డైరెక్టర్స్ ప్రతి నెల 7,500 PVలు అంటే గ్రూప్ PV ఉండాలి. అండ్ టోటల్ PV వచ్చేసరికి ఎంత ఉండాలంటే 36,000 PV ఉండాలి. టోటల్ PV అంటే 6 నెలలు కలుపుకొని మీ PV ఎంత ఉండాలి, 36,000 టోటల్ PV ఉండాలి. అండ్ దాంతోపాటు గోల్డ్ డైరెక్టర్స్ 11,000 PV గ్రూప్ PV ఉండాలి. ఎవ్రీ మంత్ 100 PV సెల్ఫ్, అండ్ దాంతోపాటు ఎవ్రీ మంత్ టోటల్ గ్రూప్ PV ఎంత అంటే 11,000 గ్రూప్ PV ఉండాలి. అండ్ టోటల్ PV 6 నెలల టార్గెట్ PV ఎంత అంటే 60,000 PVలు మనం కంప్లీట్ చేసుకోవాలి. 6 నెలలు కలిపి 60,000 PVలు మనం కంప్లీట్ చేసుకోవాలి. సో అయితే మనం ఈ 5 crores పోల్కు మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నా. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. బ్రాంజ్ 2800 ఎవ్రీ మంత్, సిల్వర్ 7,500 PV గ్రూప్ PV, గోల్డ్ 11,000 గ్రూప్ PV ఎవ్రీ మంత్. ఇవి 16,500, 36,000, 60,000. సో ఈ టోటల్ టార్గెట్ అన్నమాట. 6 నెలలు కలుపుకొని అంత PV ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా,
ఏ నెల కూడా మన ఎన్క్యూడి నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్గా ఉండద్దు ఇప్పటి నుంచి. ఓకేనా. రైట్. నెక్స్ట్ 3 crores పోల్ ఫర్ 6 months. బిజినెస్ బిల్డర్స్ అంటే ఎవరు అంటే స్టార్ దగ్గర నుంచి స్టార్ డైమండ్ క్రౌన్ని ఏమంటారు అంటే బిజినెస్ బిల్డర్స్ అంటారు. ఓకేనా. ఈ బిజినెస్ బిల్డర్స్ సేమ్ వీళ్ళు కూడా 6 నెలలు సేమ్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్క లెవెల్. బేస్ మంత్ అంటే ఇప్పుడు 2200 పాయింట్లు సెల్ఫ్. ఇప్పుడు ఈ మంత్ జూన్లో మీరు స్టార్ అయిన్లో అంటే మీరు మీ సెల్ఫ్ ఎంత ఉండాలంటే 200 పాయింట్లు. స్టార్ అండ్ ఎబో ఎవరైనా కూడా 200 పాయింట్లు ఎవ్రీ మంత్. అంటే ఈ రోజు నుంచి ఈ జూన్ మంత్ ఏదైతే మీరు కన్సిడర్ అవుతానో. ఇప్పుడు చాలామందికి డౌట్స్ వస్తాయి ఏంటిదంటే, సార్ మేము స్టార్ సార్, మా పిన్ లెవెల్ అయితే స్టార్ సార్, కానీ జూన్లో మేము గోల్డ్ అవుతాం సార్ లేదా సిల్వర్ అవుతాం సార్. సో అప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినా కదా సార్, సో సేమ్ గోల్డ్కి ఏదైతే క్రైటీరియా ఉందో అంటే మీరు జూన్ మంత్ మీకు బేస్ మంత్. జూన్లో మీరు ఏ లెవెల్ అయితే అవుతున్నారో సో అదే లెవెల్ని బేస్ చేసుకొని మీరు పీవీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఆ లెవెల్ కంటే ఎక్కువ అయినా కానీ తక్కువ కావద్దు. సో జూన్లో ఏ లెవెల్ అయితే అవుతున్నారో ఆ లెవెల్కి ఎక్కువ అంటే లెవెల్ అప్ అయినా మంచిదే కానీ డౌన్ ఎప్పుడు కావద్దు. ఓకేనా. రైట్. 200 పీవీ స్టార్ అండ్ ఎబోకు 200 పీవీ సెల్ఫ్ 100% ఉండాలి. ఎన్ని నెలలు అంటే 6 నెలలు ఉండాలి. ఓకేనా. అండ్ మరి స్టార్ డైరెక్టర్ ఎవ్రీ మంత్ ఎంత కంప్లీట్ చేయాలంటే 15,000 పీవీలు అంటే గ్రూప్ పీవీ 15,000 పీవీలు గ్రూప్ పీవీలు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ టోటల్గా 80,000 పీవీలు మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ ఏ స్టార్ డైరెక్టర్గా. సో దాని తర్వాత ఏంటి అంటే డైమండ్ డైరెక్టర్. సో ఎవ్రీ మంత్ డైమండ్ డైరెక్టర్ సెల్ఫ్ 200 పీవీ ఉండాలి. అండ్ 30,000 పీవీలు ఎంత ఎవ్రీ మంత్ 30,000 పీవీలు గ్రూప్ పీవీ ఉండాలి. గ్రూప్ పీవీ అంటే మీ ప్రతి ఒక్క లెగ్, మీ కింద ఏ లెగ్ అయినా ఉండని ఆ లెగ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పీవీ ఇక్కడ కౌంట్ అవుతుంది. మీ డైమండ్ కింద క్రౌన్లు ఉన్నా, యూసీడీలు ఉన్నా, డీసీడీలు ఉన్నా, ఎవరున్నా కూడా మీకు ఆ పీవీ అనేది కన్సిడర్ అవుతుంది, గ్రూప్ పీవీ అనేది. సో ఇన్కమ్ మాత్రం మీ లెవెల్ని బట్టి వస్తుంది, ఈ పీవీల మీద రాదు. ఓకేనా. దీనికి ఎలిజిబుల్ కావడానికి ఆ పీవీ డైమండ్ 30,000 పీవీలు చేసుకోవాలా. టోటల్గా 165,000 పీవీలు చేసుకోవాలి. సో అండ్ దాంతోపాటు యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ ఎవ్రీ మంత్ 200 పీవీ మెయింటైన్ చేయాలి సెల్ఫ్. అండ్ దాంతోపాటు 45,000 పీవీలు గ్రూప్ పీవీ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ 6 నెలలు కలుపుకొని ఎంత అంటే 2,50,000 పీవీలు 6 నెలలు కలుపుకొని చేయాలి. ఓకేనా. ఎవ్రీ మంత్ సెల్ఫ్ ఉండాలా. క్రౌన్ 45,000 ఎవ్రీ మంత్ 2,50,000 మొత్తం టోటల్ పీవీ. ఓకేనా డియర్ లీడర్స్. అండ్ తర్వాత 2 crores పోల్ 6 months. ఇది కూడా సేమ్ బిజినెస్ లీడర్స్ పోల్. ఇది బిజినెస్ లీడర్స్ అంటే ఎవరు అంటే యూసీడీ, డీసీడీ, డియూసీడీని లీడర్స్ అంటారు, బిజినెస్ లీడర్స్ అంటారు. వీళ్ళు కూడా సేమ్ 6 నెలలు మీ సెల్ఫ్ ఎంత ఉండాలంటే యూసీడీ, డీసీడీ, డియూసీడీ లెవెల్స్ ఉన్న వాళ్ళ పీవీ 300 పీవీ ఉండాలా సెల్ఫ్. అండ్ 300 పీవీ సెల్ఫ్ ఉండాలా. అండ్ దాంతోపాటు మీది ఏ లెవెల్ అవుతుందో, ఇప్పుడు మీ బేస్ మంత్ ఏ లెవెల్ అవుతుందో ఆ లెవెల్ని చేసుకోవాలా. అండ్ దాంతోపాటు ఫస్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మనం లెవెల్ ఉంది అంటే అప్పుడు మనం మన అండర్లో 15 మంది బ్రాంజు లేదా సిల్వర్ డైరెక్టర్స్ని క్రియేట్ చేయాలి. ఎంతమంది? 15 మంది బ్రాంజు లేదా సిల్వర్ డైరెక్టర్ని క్రియేట్ చేయాలా. ప్రతి లెగ్ నుంచి ముగ్గురు బ్రాంజులని, ముగ్గురు సిల్వర్. అలా బ్రాంజ్ అవుతారా సిల్వర్ అవుతారా అనేది వాళ్ళ ఇష్టం. ముగ్గురిని మాత్రమే కన్సిడర్ చేస్తే ప్రతి లైన్ నుంచి. సార్ నాకు ఒక పెద్ద లైన్ సార్, పెద్ద లైన్ నుంచి 15 మంది అవుతారు సార్ అంటే అట్లా ఒప్పుకోదు. ప్రతి లైన్ నుంచి ముగ్గురు వ్యక్తుల్ని మాత్రమే, ముగ్గురు బ్రాంజ్ సిల్వర్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. ఈచ్ లైన్ నుంచి మొత్తం 50 బ్రాంజ్ సిల్వర్ డైరెక్టర్స్ విత్ దేంతో కావాలంటే టీబీబీతో కావాలి. అంటే 6 నెలలు కలుపుకొని ఎవ్రీ మంత్ 15 మంది, 6 నెలలు కలుపుకొని 50 మంది బ్రాంజ్లు లేదా సిల్వర్లు క్రియేట్ కావాలా. విత్ టీబీబీతో వాళ్ళు క్వాలిఫై కావాలా. ఓకేనా. మీరు 12 అయితే ఈ 2 కోట్ల దాంట్లో మీరు ఎలిజిబుల్ అవుతారు యూసీడీ వాళ్ళు. అయిన తర్వాత డీసీడీ అంటే డబుల్ క్రౌన్ డైరెక్టర్ 25 మంది బ్రాంజు లేదా సిల్వర్ డైరెక్టర్ని క్రియేట్ చేయాలా. ఎవ్రీ మంత్ బ్రాంజు లేదా సిల్వర్ డైరెక్టర్ని క్రియేట్ చేయాలా. ప్రతి లెగ్ నుంచి 6 మాత్రమే కన్సిడర్ చేస్తారు, అంటే లెక్కలోకి తీసుకుంటారు. 6 ప్రతి లెగ్ నుంచి 6 కన్సిడర్ చేస్తారు. అండ్ దాని తర్వాత
టోటల్గా ఎంతమంది అంటే 100 మంది బ్రాంజుల్ని సిల్వర్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ టీబీబీ ఉండాలి. 100 మంది టీమ్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలి 6 నెలలలో. 100 మందిని మీరు క్రియేట్ చేయాలా. 100 మంది ప్రతి నెల టీబీబీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకే. తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ 50 బ్రాంజ్ సిల్వర్ డైరెక్టర్ అంటే 50 మంది బ్రాంజ్లను సిల్వర్ని ఎవ్రీ మంత్ క్రియేట్ చేయాలి. 10 మంది ఒక లైన్ నుంచి 10 మందిని మాత్రమే కన్సిడర్ చేస్తుంది కంపెనీ. ఓకేనా. ప్రతి లైన్ నుంచి 10 మంది బ్రాంజ్ లేదా సిల్వర్ని ఎవరైనా కావచ్చు, బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ, వాళ్ళని మాత్రమే లెక్కలో తీసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా సేమ్ మొత్తం ఎంతమంది అంటే టోటల్ 200 మంది బ్రాంజ్ లేదా సిల్వర్ డైరెక్టర్ క్రియేట్ అవుతారు. అండ్ తర్వాత వాళ్ళు కూడా సేమ్ టీబీబీ కంప్లీట్ చేసుకోవాలి. సో మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆఫర్ నాకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు మనకు స్పెషల్ యానివర్సరీ వెల్త్ ప్యాక్ ఆఫర్ కూడా వచ్చింది. సో ఈ ఆఫర్ ఏంటి అంటే ప్యాక్ 1 ప్యాక్ 2 సింగిల్ ఇన్వాయిస్ అండ్ గెట్ ఆన్ అడిషనల్ ఇన్సెంటివ్ 750 ఆర్ 200 పర్ యువర్ చాయిస్ ఫ్రమ్ టేబుల్ బిలో. సార్ చూడండి, అడిషనల్ ఇన్సెంటివ్ ఎట్లా అంటే V20 వెల్త్ ప్యాక్లో ఈ కోడ్ చెప్పాలి ఫస్ట్. ఎవరైతే ఈ ఆఫర్లకు మనం వద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కోడ్ ఉంటుంది ఒకటి, V20PP అని చెప్పేసి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ చెప్పి సార్ మేము వెల్త్ ఆఫర్లోకి ఎలిజిబుల్ కావాలని చెప్పేసి. సో ఇక్కడ ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వెస్టీజ్ గ్లూకోజమైన్ 100 క్యాప్సిల్స్ ఎన్ని తీసుకోవాలా? 3 తీసుకోవాలా. వెస్టీజ్ నోని 2 తీసుకోవాలా. వెస్టీజ్ కాల్షియం 3 తీసుకోవాలా. వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేషన్ మినరల్ డ్రాప్స్ 2 తీసుకోవాలా. ఓకేనా. టోటల్ పీవీ ఎంత అవుతుందంటే 201 పీవీ అవుతుంది. టోటల్ డీపీ 5,960 రూపాయలు అవుతుంది. సో ఈ ఒక ప్యాక్ కంప్లీట్ చేసుకుంటే మీకు 750 రూపాయలు అనేది మీ బోనస్లో కలిపి రావడం జరుగుతుంది డియర్ లీడర్స్. ఓకేనా. దాంతో తర్వాత 1200 అడిషనల్ ఇన్సెంటివ్. ఇది ఎట్లా అంటే సేమ్ ఇది కూడా V20 VWP2 అంటే ఇక్కడ ఈ కోడ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలా. సో దీంట్లో ఏం తీసుకోవాలంటే గ్లూకోజమిన్ క్యాప్సిల్స్ 3 తీసుకోవాలా. నోని 3 తీసుకోవాలా. కాల్షియం 3 తీసుకోవాలా. CMD 3 తీసుకోవాలా. ఫ్లాక్స్ ఆయిల్ 3, డెంటాష్యూర్ గ్యానో టూత్పేస్ట్లు 5. సో మొత్తం టోటల్ పీవీ ఎంత అవుతుందంటే 300 పీవీ అవుతుంది. టోటల్ డీబీ ప్రైస్ ఎంతంటే 8,880 రూపాయలు అవుతుంది. సో ఈ ప్యాక్ మీరు తీసుకున్నట్లయితే మీకు 1,250 రూపాయలు అనేది మీకు అడిషనల్గా మీ ఇన్కమ్తో పాటు మీ బోనస్తో పాటు యాడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ 750 సింగిల్ ఇన్వాయిస్లో తీసుకోవాలా. ఇది సేమ్ ఈ ప్యాక్లో కూడా సింగిల్ ఇన్వాయిస్లో తీసుకోవాలా. రైట్. మళ్ళీ మనకి ఏం డౌట్స్ ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనకు క్రైటీరియా ఉంది కదా, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్. సో మీరు ఏ లెవెల్లోనే ఉండండి, మీ పిన్ లెవెల్ ఏదైనా కావచ్చు. ఓకేనా. మీరు బ్రాంజ్ అవుతారా, స్టార్ అవుతారా, డైమండ్ అవుతారా, క్రౌనా, యూసీడా, డీసీడా, ఏ లెవెల్ అయినా కావచ్చు. బట్ ఈ జూన్ మంత్లో మీరు ఏ లెవెల్ అయితే క్వాలిఫై అవుతున్నారో, మీరు బ్రాంజ్ అవుతున్నారా, సిల్వర్ అవుతున్నారా, గోల్డ్, స్టార్, డైమండ్, సో మీరు ఏ లెవెల్ అయితే ఈ బేస్ మంత్ అంటే జూన్ మంత్లో అవుతున్నారో సో దీన్ని బట్టే మీకు పీవీ టార్గెట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ మంత్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక గోల్డ్ డైరెక్టర్ లేదా ఒక స్టార్ డైరెక్టర్ ఈ మంత్ సిల్వర్ అయింది అనుకుందాం, లేకుంటే బ్రాంజ్ అయింది అనుకుందాం. సో బ్రాంజ్ ఎంత అంటే 2,800 పాయింట్లతో బ్రాంజ్ కావాలా. నెక్స్ట్ మళ్ళీ స్టార్ అయినా కూడా సేమ్ 2,800 పాయింట్లు గ్రూప్ ఏ కంప్లీట్ చేసుకుంటే ఆ వ్యక్తి సేమ్ 6 నెలలు కంటిన్యూగా ఎవ్రీ మంత్ బ్రాంజ్ లెవెల్కు తగ్గకుండా అంటే ఈ జూన్ మంత్ ఏదైతే లెవెల్ అయిందో ఆ లెవెల్కు తగ్గకుండా మనం క్వాలిఫై అయితే 100% మనం ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా నేను అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా కూడా మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. నేను 100% ప్రతి ఒక్క లీడర్కి నేను రెస్పాండ్ అవుతా, 100% రిప్లై ఇస్తా. ఓకేనా. థ్యాంక్ యూ. నేను అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా అర్థం కాకపోతే నాకు మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ డియర్ లీడర్స్.